श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి శాంతి పర్వంలో కూడా 105 అధ్యాయాలు పూర్తి చేసి 160 అధ్యాయంలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 14 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. यद्येवं प्रतिषेधव्ये यजुपेक्षणमर्हति न जातु विवृतः कार्यः शत्रुः सुनयमिच्छत. ఉత్తమ నీతిని అవలంబించకోరినవాడు తన కార్యం ఎక్కడ వెల్లడి చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రమస్వ పరమామిత్రే విషయ ప్రాజ్ఞ సంహిత భజస్వ శ్రాతకాకీయ మిత్రధర్మమనర్థకై. ఎప్పుడు కూడాను నువ్వు విదేహరాజు దగ్గర చేరిన తర్వాత కుక్కలాగా, లేడిలాగా, కాకిలాగా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే నువ్వు హాయిగా ఆ రాజ్యంలో విహరించగలుగుతావు. ఆ విదేహరాజు పట్ల మిత్రధర్మాన్ని నిర్వర్తించు. ఆరంభాంశ్చ మహతః దుశ్చరాంశ్చ ప్రయోజయ నదీవచ్చ విరోధంశ్చ బలవద్భిర్విరుజ్యతాం. చేయడానికి దుష్కరమైన మహాకార్యాలని శత్రువుకు కల్పించు. దాటటానికి వీలుగాని నదిలా బలవంతులతో దుస్తరమైన విరోధాలని సృష్టించు. ఉద్యానాని మార్గాని సేనాన్యాసనాని చ ప్రతిభోగ సుఖేనైవ కోశమస్య విరేచ్య. బాగా భోగ సుఖాల కోసం ఖర్చయ్యేలాగా చూడు. ఆయన రాజ్యంలో ఉద్యానాలు, శయనాలు, ఆసనాలు, ఇటువంటి భోగ సుఖాల కోసం ఆయన ఖర్చు పెట్టేటట్టుగా చేయి. యజ్ఞదానే ప్రసాద్యైస్మై బ్రాహ్మణాన్ అనువర్ణ్యతాన్ తే త్వాం ప్రతికరిష్యంతి తం భోక్షంతి ఉరకా ఇవ. యజ్ఞదానాలు చేయమని బ్రాహ్మణుల చేత చెప్పించు. అప్పుడు వాళ్ళు ఆయన్ని తోడేళ్లాగా పీక్కొని తింటారు. అసంశయం పుణ్యశీల ప్రాప్నోతి పరమాంగతిం త్రివిష్టవే పుణ్యతపం స్థానం ప్రాప్నోతి మానవ. నిస్సంశయంగా పుణ్యశీలుడయ్యి అతను పరమగతిని పొందుతాడు. అతని స్వర్గంలో పరమ పవిత్రమైన స్థానం లభిస్తుంది. కోశక్షయే త్వమిత్రాణం వశం కౌసల్య గచ్చతి ఉభయత్ర ప్రయుక్తస్య ధర్మేణ ధర్మ ఏవచ. ఓ కోసలాధిప, అంటే ఈ క్షేమ దర్శి అనేవాడు కోసల దేశపు రాజు విదేహరాజు చేతిలో ఓడిపోయాడు. అయితే ఇప్పుడు కాలకవృక్షుడు అనే మహాముని ఆ ఓడిపోయిన కోసలాధీశుడికి చెప్తున్నాడు, నువ్వు విదేహరాజు దగ్గరే ఆశ్రయం పొందు. అతనితోటి అనేక ధర్మకార్యాలు చేయించు, బ్రాహ్మణులకు చెప్పి భోగ కార్యాలు కూడా చేయించు. అలాగా డబ్బంతా ఖర్చు అయిపోయేలాగా చూడు ఆయన దగ్గర. అప్పుడు రాజ్యం శత్రువుల వశం అవుతుంది. ఫలార్థమూలం విచ్ఛుజ్యే తేన నందంతి శత్రవ నచాస్మై మానుషం కర్మ దేవశోపర్ణయ. ఫలాలు, పంటలు, మూలాలు రహస్యంగా నాశనం చెయ్యి. దానివల్ల అతని శత్రువులు సంతోషిస్తారు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఇది మనుషులు చేసిన పని కాదు, దైవం చేసింది అని చెప్పు. అసంశయం దైవపర క్షిప్రమేవ వినశ్యతి యాజయైనం విశ్వజిత సర్వస్యేన బీజ్యుతం. దేవుడి మీద భారం వేసి
ప్రయత్నం చేయని మనుషుడు శీఘ్రంగానే నశిస్తాడు. సర్వస్వాన్ని దానం చేయించి అతని చేత విశ్వజిత్యాగం చేయొచ్చు. ధనం లేనివాడిగా చెయ్యి. తతో గచ్చసి సిద్ధార్థ పీఠ్యమానం మహాజనం యోగ ధర్మ విధం పుణ్యం కంచిదస్యోపపన్నయేత్ అపిత్యాగం బుభూషేన కచ్చిత్ గచ్చేదనామయం సిద్ధేన ఔషధి యోగేన సర్వశత్రు వినాశినాం నాగానస్వాన్ మనుష్యాంశ కృతకైరుపఘాతయేత్. దాంతో నీ పని సిద్ధిస్తుంది. ఆ తర్వాత కష్టాల పాలైన మహాపురుషులను గురించి, యోగ ధర్మాలు తెలిసిన పుణ్యాత్ముల గురించి ఆ శత్రురాజు వద్ద ప్రశంసిస్తూ చెప్పాలి. దాంతో అతనికి రాజ్యాన్ని వదిలిపెట్టేయాలని ఆసక్తి కలుగుతుంది. ఒకవేళ అతనికి ఆసక్తి కలగకపోయినా నువ్వు శత్రు వినాశకమైన సిద్ధౌషధ ప్రయోగం నీ వారి ద్వారా చేయించి ఏనుగులు గుర్రాల్ని మనుషుల్ని చంపించాలి. ఏతే చాన్యే చ బహవః దంభయోగా సుచింతిత శక్య విషహత కర్తుం పురుషేణ కృతాత్మన. మనసును కట్టడి చేసుకుని అధర్మానికి జంకని వానికి ఇవే కాక ఇంకా ఎన్నో కపట ప్రయోగాలు చక్కగా ఆలోచించి చేయటానికి శక్యం అవుతాయ్యా. అప్పుడు రాజు అంటున్నాడు, కోసల రాజు ఆ క్షమదర్శి, నా నికృత్య నా దంభేన బ్రహ్మన్నిచ్చామి జీవితం నా అధర్మయుక్త నిశ్చయం అర్థం సుమతోప్యం. స్పష్టంగా చెప్తున్నాడు, ఓ బ్రహ్మజ్ఞుడా, బ్రాహ్మణోత్తమ, మోసంతో కానీ దంభంతో కానీ జీవించాలని నేను కోరుకోవటం లేదయా. అధర్మయుక్తమైన కార్యాన్ని ఎంత సంపత్తు వస్తుందన్నా కూడా నేను చెయ్యను. పురస్తాదేవ భగవాన్ మయై తదపవర్జితం ఏన మాన్నాభిశంకేత ఏన కృత్నం హితం భవేత్. వీటన్నిటినీ కూడాను నేను ఇంతకుముందే వదిలిపెట్టాను. అవి నాకు అవసరం లేదు. అనృశం శేన ధర్మేణ లోకేహస్మిన్ నిజీవిష నాహమే తదదలం కర్తం నైతత్వయుపపద్యతే. ఈ లోకంలో దయతో కూడిన ధర్మాన్ని ఆశ్రయించి బతకాలని కోరుకుంటున్నా. నేను ఈ పని చేయటానికి తగిన వాడిని కాదు. ఇలా చెప్పడం మీకు కూడా తగిన విషయం కాదు. మునిరువాచ. అప్పుడు ముని అంటున్నాడు, ఓ క్షత్రియుడా, ఉపపన్యస్యమేతేన యథా క్షత్రియ భాషసే ప్రకృత్యా ఉపపన్నోపి బుద్ధ్యా వా బహుదర్శన. నాయన, నువ్వు మంచి క్షత్రియుడివి. నీలో క్షత్రియుడికి ఉండాల్సిన గుణాలన్నీ ఉన్నాయి. ఉభయోరేవ నామర్థే యతిష్యేతవతస్య చ సంశ్లేషం నాకరిష్యామి శాశ్వతం హ్యవసాయనం అనసాయనం. నీకు విదేహరాజునికి జనకుడికి మీ ఇద్దరికి ప్రయోజనం కలిగేలా నేను ప్రయత్నిస్తాను. నీకు అతనికి శాశ్వతమైన ఎడబాటు లేని ఘనిష్ట సంబంధాన్ని నేను నెలకొల్పుతాను. త్వాదృశ్యం హి కులే జాతం అనృశంసం బహుశ్రుతం అమాచ్యం కో న కుర్వీత రాజ్య ప్రణయకోవిదం. అనేక శాస్త్రాలు బాగా నేర్చిన వాడివి నువ్వు. నీ వంటి వాణ్ణి ఎవరు అమాత్యుడిగా చేసుకోరు చెప్పు. యస్త్వం ప్రత్యానితో రాజ్యాత్యసరం చోత్తమం గత ఆనృశంసేన వృత్తేన క్షత్రియేచ్ఛసి జీవితం. రాజపుత్ర, నువ్వు రాజ్యాన్ని కోల్పోయావు, ఆపదలో ఉన్నావు. అయినా కూడాను నువ్వు నీలో ఉన్న సహజమైన దయ ప్రకృతి అలానే ఉంది. ఆగంతా మద్గృహంతాత వైదేహ సత్యసంగ్రహ అదాహంతం నియోక్షామి తక్కరిష్యచ్చ అసంశయం. ఆయన సత్య ప్రత్యజ్ఞుడైన విదేహరాజు నా ఇంటికి వస్తాడు. అప్పుడు అతన్ని ఆదేశిస్తాను. అది అతను నిస్సందేహంగా చేస్తాడు. ఆహూయ వైదేహం మునిర్వచనమబ్రవీతయన్ రాజకులే జాత విజితాభ్యంతరో మమ. ఆ తర్వాత ముని విదేహరాజును పిలిపించాడు. ఇతన్ని పరిచయం చేశాడు. పరిచయం అక్కర్లేదు, అంతకుముందు ఓడించిన రాజు ఇతను. రాజు వంశోద్భవుడు. ఇతనికి ఆంతరిక వివరాలన్నీ ఇతని యొక్క అమ్మా తీర్థం ప్రసాదం తీసుకో. సరే.
ఇతని యొక్క ఆంతరంగిక వివరాలన్నీ కూడా నాకు తెలుసు. ఆదర్శ ఇవ శుద్ధాత్మ శారదశ్చాంద్రమాయధ నాస్మిన్ పశ్యామి వృజనం సర్వతో మే పరీక్షిత. ఇతడు అద్దంలాగా శరత్కాల చంద్రుడిలాగా విశుద్ధమైన మనసు గలవాడు. పరీక్షించి చూశాను నేను, నాకు ఇతనిలో ఏమాత్రం పాపం కనపడలేదయ్యా. తేనతే సంధిరేవాస్తు విశ్వసాస్మిన్ యథామయి న రాజ్యమనమాచ్యేన శక్యం శాస్తుమతి అపిత్రేహం. అతనితో నీకు సంధి అగునుగాక. నీవు నన్ను ఎలా విశ్వసిస్తావో అలానే ఇతన్ని కూడా విశ్వసించు. మంచి అమాచ్యుడు అవుతాడు ఇతను, నీ దగ్గర పెట్టుకో. అమాచ్య సురయేవ స్యాద్బుద్ధి సంపన్నయేవా తాభ్యంచేవో భయం రాజన్ పశరాజ్య ప్రయోజనం. మంచి బుద్ధి సంపన్నుడైన మంత్రి ఉంటే చక్కటి విజయాలు లభిస్తాయి. ఇహపరాల్లో సుఖం కూడా లభిస్తుంది నీకు. ధర్మాత్మనాం క్వచిల్లోకే నాణ్యాస్తి గతిరీదృశి మహాత్మా రాజపుత్రోయం సతా మార్గమనుష్ఠిత. ధర్మాత్ములైన రాజులకి లోకంలో ఇటువంటి మంత్రులే తప్ప వేరే మార్గం లేదు. ఈ రాజకుమారుడు మహాత్ముడు, సత్పురుషుల మార్గాన్ని అనుసరిస్తున్నాడు. ఇతను సుసంగృహీతస్యైవైష త్వయా ధర్మ పురోగమః సంసేవ్యమానః శత్రుంసే గృహీయాన్ మహతో గణాన్. ధర్మపూర్వకంగా ఇతన్ని గౌరవించి చేపట్టినట్టయితే నీ చేత సత్కృతుడైన ఇతడు నీ శత్రువుల్ని ఇబ్బడి పెడతాడు. యజ్జయం ప్రతియుధ్యే త్వాం స్వకర్మ క్షత్రియస్య తత్. పైన పళ్ళెంలో తీసుకోమ్మా ప్రసాదం. పైన పళ్ళెంలో గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో చెంచాతో తీసుకో ప్రసాదం. యజ్జయం ప్రతియుధ్యే త్వాం స్వకర్మ క్షత్రియస్య జిగీషమాణస్వామి యుద్ధే పితృపైతామహే పద. తండ్రి తాతల నుండి సంక్రమించిన రాజ్యాన్ని పొందాలనే కోరికతో యుద్ధంలో ఇతడు నీతో తలపడినా అది క్షత్రియుడికి స్వధర్మమే అవుతుంది సుమా. త్వం చాపి ప్రతియుధ్యేద విజిగేషు వ్రతే స్థిత అయుధ్వేన నియోగాన్మే వసే కురుహితే స్థిత. అప్పుడు నువ్వు కూడా జయించి తీరాలనే సంకల్పం కలవాడివై అతనితో యుద్ధానికి సిద్ధపడతావు. కాబట్టి నా ఆదేశాన్ని పాటించి అతని మోనికొరి యుద్ధం చేయకుండానే ఇతన్ని వశపరుచుకో నువ్వు. సత్వం ధర్మమివేక్షస్వ హిత్వా లోభమసామ్రతం నచ కామాన్ నచ ద్రోహ స్వధర్మం హాతుమర్హసి. అనుచితమైన లోభాన్ని విడిచిపెట్టి నువ్వు ధర్మాన్ని పరిగణించు. కామం వలన గాని ద్రోహబుద్ధి వలన గాని స్వధర్మాన్ని విడవకూడదు. నైవ నిత్యం జయస్తాత నైవ నిత్యం పరాజయ తస్మాత్ భోజయతవ్యశ్చ భోక్తవ్యశ్చ పరోజన. నాయన ఎప్పుడు విజయమే లభించదు, ఎప్పుడు పరాజయమే వరించదు. శత్రువుల యొక్క సంపదను నువ్వు అనుభవించినట్లుగానే నీ సంపదను కూడా ఒకప్పుడు వారు కూడా అనుభవించవచ్చు. ఆత్మన్యపి చ సందృశ్యో ఉభౌ జయ పరాజయో నిశ్శేషకారిణాం తాత నిశ్శేష కరణాద్భవం. జయాపజయాలను రెండింటినీ కూడా నీ యందు కూడా చూసుకోవాలి. శత్రు సంపదలను నిశ్శేషంగా నిర్మూలించినట్లయితే అలా నిశ్శేషం చేయడం అనే పాపం వల్ల భయం కలుగుతుంది. ఇచ్చుక్త ప్రత్యువాచేదం వచన్ బ్రాహ్మణ శవం ప్రతిపూజాభిసత్కృత్య పూజార్హమనుమాన్యచ. ఇలా చెప్పిన ఆ బ్రాహ్మణుడి మాటలు విన్నాడు విదేహరాజు. తర్వాత అతన్ని పూజించి అతని మాటలు ఆమోదించి అతనితో అన్నాడు, యథా బ్రూయోన్మహాప్రాజ్ఞ యథా బ్రూయాన్ మహాశ్రుత శ్రేయస్కామో యథా బ్రూయాత్ ఉభయోరేవ తక్షణం. మహాప్రాజ్ఞులు మహాపండితులు శ్రేయోభిలాషులు ఎలా చెప్తారో అలానే మీరు సెలవిచ్చారు మహానుభావ. ఇది మా ఇద్దరికి సరిపోయిన సలహా. యజ్జద్వచనముక్తోస్మి కరిష్యామి చ తత్తథా ఏతద్ధి పరమం శ్రేయ నమేత్రాస్తి విచారణ. మీరు నాకు ఎలా చెప్పారో అలానే చేస్తాను నేను. ఇదే నాకు పరమశ్రేయస్సు. ఇందులో ఇంకా నేను ఆలోచించవలసినది ఏమీ లేదు. తతః కౌసల్యం ఆహూయ మైథిలో వాక్యమబ్రవీత్ ధర్మతో నీతితశ్చైవ లోకస్య విజితో మయా అహం త్వయా చాత్మగుణై జితః పార్థివ సత్తమా ఆత్మానమనవజ్ఞాయ జితవద్వత్తరాం.
జితవద్వర్తతాం భవాన్ ఇలా చెప్పి ఆ మిథిలా నరేషుడు కోసల రాజకుమారుడిని పిలిచి అతనితో నేను ధర్మాన్ని నీతిని ఆశ్రయించి లోకాన్నంతటినీ కూడా జయించాను. రాజోత్తమ, నువ్వు నీ గుణాల చేత నన్ను జయించావు. నిన్ను నీవు కించపరుచుకోకుండా గెలుపొందిన వీరుడిలాగానే నడుచుకో. నావమన్యామితే బుద్ధిన్నావమన్యే చ పౌరుషన్నావమన్యే జయామితి జతవద్వర్తతాం భవాన్. నేను నీ బుద్ధిని కానీ పౌరుషాన్ని కానీ కించపరచను. నేను జయించానని నిన్ను తిరస్కరించను. నువ్వు విజయం పొందిన వీరులాగా నడుచుకో. యథావత్ పూజితో రాజన్ గృహం గంతాసి మే భృశం తత సంపూజ్యతౌ విప్రం విశ్వస్తో జగ్మ తుర్గృహాన్. రాజా, చక్కగా యథార్హంగా నువ్వు పూజలు అందుకొని నా ఇంటికి రావాల్సింది అని చెప్పాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు కూడా పరస్పర విశ్వాసంతో ఆ బ్రాహ్మణుని పూజించి ఇళ్లకు వెళ్లారు. బ్రాహ్మణుని పూజించి వైదేహ స్పద్ధ కౌసల్యాం ప్రవేశ గృహమంజస పాజ్యార్ఘ్యమధుపర్కైష్టం పూజార్హం ప్రత్యపూజాత్. విజయరాజు జనకుడు కోసలరాజును ఆదరపూర్వకంగా తన ఇంటికి రప్పించి పూజ్యులైన అతన్ని అర్ఘ్యపాధ్య మధుపర్కాలతో పూజించాడు. దదౌ దుహితరం తాస్మై రత్నాన్ని విధాని జయేష రాజ్యాం పరో ధర్మో అనిత్య జయపరాజయు. అతనికి తమ కుమార్తెతో పాటు అనేక రత్నాలను సమర్పించాడు. ఇదే రాజులకు పరమధర్మం. జయాపజయాలు అనేవి ఎప్పుడు కూడా అనిత్యాలు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి రాజధర్మానుశాసనపుణ్ణి కాలకురుక్షేయే షడధిక శతమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 106వ అధ్యాయం. రేపు మనం 105లో కొన్ని శ్లోకాలు 106వ అధ్యాయం చెప్పుకున్నాం. రేపు మనం 107వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి సాగో బ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.